వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో బీజేపీ మీడియా సమావేశం. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి బేషరతుగా గవర్నర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా మందమరిలో ఘనంగా ఎలక్ట్రీషియన్ దినోత్సవ వేడుకలు. మార్కెట్ ప్రధాన కూడళ్ల గుండా పాత బస్టాండ్ వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో వాలీబాల్ కిట్ల పంపిణీ. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ట్రస్ట్ నుండి అన్ని గ్రామ పంచాయతీలకు అందజేత. ఏటూరు నాగారం ఐటీడీఏని ముట్టడించిన ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థినుల తల్లిదండ్రులు. వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయురాలను సస్పెండ్ చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ పోలీసులు విధించిన పీడీ యాక్ట్ ను హైకోర్టు కొట్టివేయడంతో సయ్యద్ అబ్దాహు కషఫ్ అనే సామాజిక కార్యకర్త చెర్లపల్లి జైలు నుండి విడుదలయ్యారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మరిపెల్లి సత్యం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గవర్నర్ తమిళసైని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు యావత్ మహిళా లోకానికి అవమానకరమని విమర్శించారు. గవర్నర్ కోటాలో రావాల్సిన ఎమ్మెల్సీ పదవి విషయంలో రౌడీ షీటర్ గా నేర చరిత్ర కలిగి ఉన్నందున గవర్నర్ తన నియామకాన్ని పక్కన పెట్టిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అధికార మదంతో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బేషరతుగా గవర్నర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రథమ పౌరాలు. గవర్నర్ తమిళసై మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ పాస్ అయినటువంటి బిల్లులన్నీ కూడా ముడ్డి కింద వేసుకొని కూర్చుంది అనేది చేసిన వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే ఉపసంహరించుకొని గవర్నర్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉన్నవారిని రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రక్రియ ద్వారా నియమితులైనటువంటి అధికారులను ఇవాళ టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అవహేళన చేస్తున్నటువంటి సందర్భం ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. గతంలో చూసినట్టయితే ఎర్రబెల్లి దయాకర్ రావు ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఒక ఎంపీడీఓను మాట్లాడుతూ ద్వంద్వ అర్థాలు స్ఫురించే విధంగా అక్కడ బాగానే ఊపినావు, ఇక్కడ బాగా ఊపుతలేవు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మాజీ మంత్రి తాటికొండ రాజయ్య గారు మొన్న దసరా సందర్భంగా బతుకమ్మ చీరల పంపిణీలో ఆడపడుచులను ఉద్దేశించి ఈ అందరికీ కూడా కేసీఆర్ ఒక భర్తలాగా, ఇవాళ భర్తలు అత్తమామలు తల్లిదండ్రులు ఉనియకుండా కూడా భర్తలాగా కేసీఆర్ ఇవాళ ఆడపడుచులకు చీరలు కొడతాడని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంతేకాక ఇంకొక ఎమ్మెల్యే, అరే మీకంటే నేనేమన్నా తప్పు తిన్నానని చెప్పేసి ఒక తాగుబోతు ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనేటువంటి వ్యక్తి ఒక వేదిక పైన ప్రీతి మీనన్ అనేటువంటి ఒక కలెక్టర్ను కొంగుపట్టి లాగి అవహేళన చేయడం జరిగింది, అవమానాలకు గురి చేయడం జరిగింది. ఆ భరించలేక ఆ కలెక్టర్ గారు అప్పుడున్నటువంటి సిఎస్ సోమేష్ కుమార్ గారికి ఫిర్యాదు చేస్తే కలెక్టర్ను బదిలీ చేశారు తప్ప ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ముఖ్యమంత్రి చర్య తీసుకోవడం లేదు. ఒకవేళ ఆ రోజు జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి ఇట్లా చర్యలు తీసుకున్నట్టయితే ఇవాళ కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడు కాదని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాము. అంతేకాకుండా కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోగానే భారతీయ జనతా పార్టీ నాయకులు కొందరు కవితను రాజీనామా చేయించి పదవి నుండి తప్పించాలని డిమాండ్ చేస్తే ఇదే టీఆర్ఎస్ నాయకులు వీధి రౌడీలుగా, గుండాలుగా మారి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, వాళ్ళ ఇళ్ల మీద
వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచులను చూడకుండా కూడా దాడులు చేయడం జరిగింది. ఇవాళ మంచిర్యాల జిల్లా మందమరిలో ఎలక్ట్రీషియన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మందమరి ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో థామస్ ఆల్వా ఎడిషన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జెండా ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్ ప్రధాన కూడళ్ల గుండా పాత బస్టాండ్ వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రీషియన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ విశిష్టమైనటువంటి విద్యుత్ బల్బులను కనిపెట్టిన పితామహుడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును ఆవిష్కరించిన రోజును పురస్కరించుకుని ఎలక్ట్రీషియన్ రోజుగా పరిగణించుకుంటారు అన్నారు. ప్రాణకోటికి అందరికీ కూడా ఎంతో విలువైంది వెలుగు. ఉదయం మనకి డే అంతా కూడా సూర్యుడు వెలిగిస్తే రాత్రిపూట మనకి విద్యుత్ శక్తి వెలిగిస్తుంది. అటువంటి వెలుగులేని జీవితం కానీ ప్రాణి కానీ ఏది కూడా మనకడ సాగించలేదు. ఇట్లాంటి విశిష్టమైనటువంటి విద్యుత్ ఎలక్ట్రికల్ బల్బుని కనిపెట్టిన పితామహుడు శ్రీ థామస్ ఆల్వా ఎడిసన్ వారు ఈరోజు విద్యుత్ బల్బు ఆవిష్కరించిన రోజు. అట్లా విద్యుత్ బల్బుని ఆవిష్కరించిన రోజు పురస్కరించుకొని ఈరోజు మనం ఎలక్ట్రీషియన్స్ అందరూ కూడా ఎలక్ట్రీషియన్ డేగా మనం ఎంతో పండుగ వాతావరణంగా జెండా వందనం చేసుకుని ఎంతో ఘనంగా మనం అందరూ కూడా జరుపుకునే రోజు కాబట్టి ఎలక్ట్రీషియన్లు అందరూ కూడా ఐకమత్యంతో ఉండి సంఘం బలోపేతానికి అందరూ కూడా కృషి చేయాలి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా మన సంఘం అంతా కూడా ఏకతాటిగా నిలబడి ఎన్నో కార్యక్రమాలు ముందు చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టు 74వ గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని లేఖ విడుదల చేయడంతో సిఆర్పీఎఫ్ జవాన్లు గిరిజనులతో కలిసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుకుమా జిల్లా కిష్టారంతో పాటు వివిధ క్యాంపులలో ఉన్న సిఆర్పీఎఫ్ బలగాలు అక్కడి గిరిజనులతో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. మావోయిస్టు నాయకుడు ఆజాద్ విడుదల చేసిన ఈ లేఖతో సిఆర్పీఎఫ్ బలగాలు క్యాంపులలో కాకుండా క్యాంపుల బయటకు వచ్చి అడవులలోని గిరిజనుల మధ్య గణతంత్ర వేడుకలు జరుపుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీల యువతకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ట్రస్ట్ నుండి వాలీబాల్ కిట్లు పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పంపిణీ చేశారు. ఆటలు ఆరోగ్యానికి దోహదపడతాయని, విద్యార్థులు చదువుతో పాటు ఆటలపై కూడా ఆసక్తి కనపరుస్తూ ఉండాలని సూచించారు. ఆటల పోటీల వల్ల పిల్లలు మెరుగైన టాలెంట్ కనపరిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఆటలు కూడా చదువుతో పాటు కొనసాగించాలని విద్యార్థులకు సూచించారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామ పంచాయతీ చిర్తపల్లి గ్రామంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలోని యాసం రాజేశ్వరి అనే ఉపాధ్యాయురాలు విద్యార్థులను వేధిస్తుందని విద్యార్థినులు తల్లిదండ్రుల ఏటూరు నాగారం ఐటీడీఏని ముట్టడించి తక్షణమే ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆశ్రమ పాఠశాలలపై విద్యాశాఖ నిర్లక్ష్యం ఆశ్రమ పాఠశాలలపై ఆశ్రమ పాఠశాలలపై ఐటీడీ విద్యాశాఖ అధికారుల నుండి వైఖరి ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత ఆదివాసుల ఐక్యత ఆశ్రమ పాఠశాలలపై ఐటీడీ విద్యాశాఖ అధికారుల నుండి వైఖరి నశించాలి ఐటీడీ విద్యాశాఖ అధికారుల నుండి వైఖరి నశించాలి ఐటీడీ విద్యాశాఖ అధికారుల నుండి వైఖరి ఆశ్రమ పాఠశాల పర్యవేక్షణ లోపంలో ఐటీడీ విద్యాశాఖ అధికారుల నుండి వైఖరి నశించాలి ఆదివాసులపై ఐటీడీ విద్యాశాఖ అధికారుల నుండి వైఖరి ఆశ్రమ పాఠశాలలపై ఐటీడీ విద్యాశాఖ అధికారి నుండి వైఖరి. మాది వెంకటాపురం మండలం చిరతపల్లి గ్రామం. ఆశ్రమ పాఠశాలలో మరి పిల్లలు మన మేడం బాగా ఇబ్బంది పెడుతుందని చెప్తా ఉన్నారు. పిల్లలు మరి ఏమి ఇబ్బంది పెడుతుందంటే వాళ్ళు స్నానాలు చేస్తా అంటే ఫోటోలు తీస్తామని చెప్పటం జరిగింది. మేము గ్రామస్తులం అందరం కూడా ఏంటి మేడం ఇలా చేస్తారనేసి మేము అడిగితే లేదు పిల్లలే నా మీద దాడి చేయడానికి వచ్చారు, చెద్దరు తీసుకొని వచ్చారని చెప్పడం జరిగింది. దీని మీద పిల్లలకి న్యాయం చేయాలి, పిల్లలందరి స్టడీ కూడా ముందుకెళ్ళే విధంగా చూడాలి. ఐటీడీఓ పిఓ గారికి కూడా నా తరఫున ధన్యవాదాలు. జరగలేదు. ఈ మేడం వచ్చే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కాడ నుండి గొడవలు అనేవి జరుగుతాయి. గతంలో కూడా నాగరాజు సారు 7 సంవత్సరాలు అక్కడ చేయడం జరిగింది. చిత్తపల్లి, మా ఊరు చిత్తపల్లి వెంకటాపురం మండలం. మా ఊర్లో చిత్తపల్లి స్కూల్ ఉన్నది ఆడపిల్లలది. ఈ ఆడపిల్లల స్కూల్ అంటే టీచర్లకు కొన్ని ఆ పిల్లలకి గొడవలు అయితే అని తెలిస్తే మేము గ్రామస్తులు ఒక 20 మంది లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళేసి టీచర్లని మాస్టర్లను బయటికి పంపించి పిల్లల్ని అడిగాం అసలు ఏమవుతుంది, ఏం గొడవలు అవుతాయని అడిగితే మాకు ఒక టీచర్ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది, మాకు క్లాసులు చెప్పట్లేదు, ఫోన్ మాట్లాడుతుంది, స్టడీ అవర్లో మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది ఫోన్ మాట్లాడుకుంటా అని పిల్లలు చెప్పడం జరిగింది. పిల్లలు మరి ఎవరైనా చెప్పిలా చెప్తాందా ఏంటంటే ఎవరు చెప్పట్లేదు, ఉన్నోళ్ళంతా బాగానే ఉన్నారు, ఈ మేడం మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది అని చెప్తే మేము మేడాన్ని అడగడం జరిగింది. మేడాన్ని అడగడం జరిగితే మా పిల్లలు మా మీదకి వచ్చిళ్ళు కరెంట్ ఆఫ్ చేశాను. అదేం లేదండి పీకి మాడిపోయిందని పిల్లలు చెప్పడం జరిగింది. పిల్లలు మేడం ఏ రకమైన ఇబ్బంది చేస్తానని చెప్పాను. పిల్లలు మాకు సరిగా క్లాసులు చెప్పట్లేదు, స్టడీ అవర్లో ఫోన్ మాట్లాడకుండా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది, మమ్మల్ని ఇంకా నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంది గ్రామస్తులకి. మీ పేరు? మేడం మీ పేరు? నా పేరు బాబు. బర్లగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా పనిచేస్తున్న ప్రస్తుతం. మాది సిర్తపల్లి గ్రామం. ఈ సిర్తపల్లి గ్రామంలో సిర్తపల్లి 2 అనే బాలికల ఆశ్రమ పాఠశాల ఉన్నది. ఈ బాలికల ఆశ్రమ పాఠశాలలో మరి గత 2 నెలల నుంచి పిల్లలకి మరి 317 జీవో ద్వారా వచ్చినటువంటి యాసన్ రాజేశ్వరికి మధ్య ఒక తీవ్రమైనటువంటి వివాదం చోటు చేసుకుంది. ఆ విషయంలో మేము పలుమార్లు ఐటీడీ అధికారికి అదేవిధంగా డీడీ పోచే గారికి మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. పిల్లలు కూడా ఒక సర్పంచ్గా మేము ఈ పాఠశాలలో మేము చదవలేకపోతున్నాం, మరి పలానా టీచరు ఈ రాజేశ్వరి గారు మేము స్నానాలు చేసేటప్పుడు అదేవిధంగా మేము బట్టలు మార్చుకునే సందర్భాల్లో మమ్మల్ని మా ఫోటోల్ని రహస్యంగా చిత్రీకరించడం జరుగుతుంది. అదే విషయాన్ని మేము మా ఫోటోలు ఎందుకు తీస్తున్నారని చెప్పి మేము రాత్రి సమయంలో మరి స్కూల్ అయిన తర్వాత 9 గంటలకి మేడం గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మరి మేడం గారు మాకు ఫోన్ ఇవ్వలేదు, గుంజుకుంది, ఆ ఫోటోలు చూడడానికి వెళ్ళామని చెప్పి పిల్లలు చెప్పడం జరిగింది. గ్రామస్తులు అంతా నేను కూడా పోయినప్పుడు అదే విషయాన్ని ఆ టీచర్ని తర్వాత హెచ్ఎం గారిని మేము అడిగినాం గ్రామస్తుల నుంచి. అడిగినప్పుడు ఆ మేడం ఆ పిల్లలంతా నన్ను చంపడానికి వచ్చారు, నన్ను దుప్పట్లు పైనేసి చంపడానికి వచ్చారు,
అని చెప్పి రాజేశ్వర్ గారు చెప్పడం జరిగింది. మరి పిల్లలు చెప్పిన దానికి మేడం గారు చెప్పిన దానికి మరి చాలా భిన్నంగా ఉన్నది. వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాన ఉపాధ్యాయులకు కానీ, తర్వాత ఎస్ఎంసీ చైర్మన్, తర్వాత స్కూల్ చైర్మన్గా నేను ఉన్నా, నాకు కూడా చెప్పకుండా పిల్లలపైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ చేయడం వల్ల పిల్లలు మరి చిన్న పిల్లలు కాబట్టి కొంత భయాందోళనకు గురయ్యి పిల్లలు సంక్రాంతి సెలవులకు వెళ్ళి రాకుండా అక్కడే ఉండడం జరిగింది. ఇదే విషయాన్ని మేము పిల్లల్ని మీరు పాఠశాలకు రండి అని ఒక సర్పంచ్గా నేను అడిగిన, నాది బాధ్యత, మీకు ఏం అన్యాయం జరగకుండా నేను చూసుకుంటా అని చెప్పి అడిగినప్పుడు పిల్లల తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు అక్కడ కనీస రక్షణ లేదు. మేము ఆ పాఠశాలలో ఉన్నప్పటికీ మరి ఆ ఎల్ఎఫ్ఎల్ టీచర్ గారు మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఇక్కడ ఉండడం లేదు, హాస్టల్లో లేదు అని ఫోన్ చేస్తే మా తల్లిదండ్రులు వచ్చి మమ్మల్ని కొట్టడం జరుగుతుంది. మరి మేము హాస్టల్లో ఉండకుండా మరి ఇంటికాడ ఉండకుండా ఎక్కడున్నట్టు మమ్మల్ని ఎందుకు ఆడపిల్లలుగా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, కావాలని ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మరి తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలు కూడా మరి ఈ విధంగా మమ్మల్ని అడగడం జరిగింది. దయచేసి ఈ విషయం పైన కలెక్టర్ గారు చొరవ చూపించి మరి పిఓ గారు కానీ, తర్వాత డీడీ విద్యాశాఖ అధికారి కానీ వీళ్ళంతా కూడా దీంట్లో ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే 10వ తరగతి ఇంకా 2 నెలలు కూడా లేదు కామన్ ఎగ్జామ్. మరి ఇలాంటి సందర్భంలో మరి ఈ సమస్యను అనేదాన్ని అధికారులు ములుగు జిల్లా కేంద్రంలోని మన ఊరు మనబడికి సంబంధించిన పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. ములుగు మండలంలోని మల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాల ఆవరణలో జరుగుతున్న పనుల యొక్క నాణ్యతను పరిశీలించారు. పాఠశాలలో జరుగుతున్న పనులను వేగవంతం చేసి 10 రోజుల్లో పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ ఇందిరా పార్క్ లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి చైతన్య వేదిక మరియు పద్మశాలి రాజకీయ చైతన్య వేదిక నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరియు బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జైహింద్ సింహ హాజరయ్యారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం విశ్లేషమన్నారు. ఇక ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్న పద్మశాలి చైతన్య సంఘంకు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు నేను వినియోగించుకోవాల్సిన కోరుతున్నాను. 1 by 1 రావాలి, ప్రతి ఒక్కరు పద్ధతిలో ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం. పద్ధతి పాటించండి, అందరికీ దొరుకుతుంది. పద్ధతి పాటించండి. పద్మశాలి సంఘం పద్మశాలి రాజకీయ చైతన్య వేదికను మరి గత 44 సంవత్సరాలుగా ఇక్కడనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడే పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఏ విధంగా అయితే ఈ వేదిక ద్వారా అందరూ పద్మశాలీలు ఇక్కడికి వచ్చి మరి అన్ని ఇందాకనే గణేష్ అన్నతో కూడా నేను మాట్లాడినప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం వేలాది మంది పద్మశాలి వస్తుంటారు. ప్రత్యేకంగా ఒక మ్యారేజ్ బ్యూరో లెక్కనే ఇది వివరించడం జరుగుతుంది. ప్రత్యక్షంగా కుటుంబాలు వచ్చి మరి ఇక్కడనే చాలా ఈ వేదిక ద్వారా ఎంతో మంది కూడా మరి వివాహం జరిగినట్టుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదే కాకుండా ముషీరాబాద్ నియోజకవర్గంలో దాదాపు 40,000 పైచిలకు పద్మశాలీలు మా ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి మా పార్టీలో కూడా ఎంతో మంది యాక్టివ్ పద్మశాలీలు మరి సంఘ సేవకై నిరంతరం పార్టీలో కూడా కృషి చేస్తుంటారు.
కాబట్టి ఎల్లప్పుడూ ఇక్కడ ఉన్న పద్మశాలిలకి మా ఎమ్మెల్యే మూటా గోపాల్ గారి అంటుంటుంది, ఎప్పటికీ కూడా మీకు నిరంతరం ఎటువంటి కార్యక్రమంకైనా మా సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆర్గనైజర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. వారు స్వీట్గా స్వల్పంగా చక్కగా మాట్లాడారు. ఈనాడు ముషీరాబాద్ నియోజకవర్గ పద్మశాలి సంఘం మరియు పద్మశాలి రాజకీయ చైతన్య వేదిక ఇందిరా పార్క్ లో ప్రతి సంవత్సరం 26వ తారీఖు 26 నాడు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఈరోజు మళ్ళీ ఏర్పాటు జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి ముషీరాబాద్ కాన్సర్ కాకుండా వివిధ చోట్ల చాలా పెద్ద ఎత్తున పద్మశాలి సోదరులు సోదరిమణులు చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఒకరినొకరు పలకరించుకుంటూ మరి అన్ని బాగోలు తెలుసుకుంటూ చాలా మటుకు ఇక్కడనే పెళ్లి సంబంధాలు కూడా ఇక్కడనే ఈ రోజు మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్క పేరు మీద ఎవరు పడితే వాళ్ళు మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేసి దానివల్ల మరి పిల్లెవరో పిల్లగాడెవరో వాళ్ళ ఫ్యామిలీ ఏంటో ఏం తెలియకుండా కానీ ఆ మ్యారేజ్ బ్యూరోలో పోయేసి చాలా మంది మరి చేతులు కాల్చుకున్న సంగతి మనం ప్రతి చోట చూస్తున్నాము. కానీ ఇలాంటిది ఈ మేళాలు చాలా మంచిది, ఎందుకంటే కేవలము మన కుటుంబీయులు మన చుట్టాలు మనకు తెలిసిన వాళ్ళే ఇక్కడ సంబంధాలు కుదుర్చుకుంటారు. కాబట్టి ఒకసారి పెళ్లి చేయాలనుకున్నప్పుడు పూర్తిగా వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళ చుట్టాలు ప్రతి ఒక్కరు తెలిసిన తర్వాత చేస్తే ఆ పిల్లకి కానీ పిల్లగానికి కానీ వాళ్లకు ఒక సెక్యూరిటీ లాగా ఉండే సంగతి తెలియపరుస్తున్నాను. ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఫారెన్ సంబంధాల గురించి చాలా మంది పోయి ఎంతో మంది మోసపోతున్నారు. అవే కాకుండా ఇలాంటి మేళలు మరి ప్రతి కులానికి ఎంతో మేళన కార్యక్రమాలు చేసే తెలియపరుస్తూ ఈ మేళలు చాలా అవసరము. మరి దీన్ని మా గురువుగారైన శ్రీ చిలువేరి విశ్వనాథం గారు కూడా ఎంతో యాక్టివ్గా పనిచేసి దీంట్లో పనిచేసేవాడు. మరి అతను ఈ కరోనా సమయంలో చనిపోయిన సంగతి అందరూ బాధాకరించిన విషయము. మరి నేను ప్రతిసారి ఆయన ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని. మరి ఈనాడు ఆయన లేని లోటు కనిపిస్తూ తెలియపరుస్తూ ఈ కార్యక్రమాలు కేవలం పద్మశాలే కాకుండా ఇతర సంఘాల వాళ్ళు బీసీ సంఘాలు కూడా ఇలాంటివి తెచ్చుకొని చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీరు అదృష్టవంతులు, ఎందుకంటే 26 జనవరి నేషనల్ హాలిడే. మరి ఆనాడు ఇక్కడ ఉన్న ఏదైతే ఈ పార్క్ ఉందో ఇందిరా పార్కు, దీంట్లో టికెట్ లేకుండా కూడా అలౌ చేస్తుంటారు. మొన్ననే ఇక్కడ డైరెక్టర్ గారు కొంచెం కొరి పెడితే నేను పిలిచి మందరించడం జరిగింది. చూడమా కాదు 40 ఎన్నికలు నడుస్తున్నది, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలని కూడా చూడాలని చెప్పాను. చెప్పిన తర్వాత షిటోల్ మీద గ్యారంటీ మేము సహకరిస్తామని చెప్పింది. ఆమె సహకారంలో లభించినందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మరి మీరు ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీ మధ్యకాలం చూస్తున్నాను, ఎక్కడ చూసినా కానీ ముగ్గుల పోటీలు పద్మశాలి సమ్మేళనాలు చేస్తూ మంచిగా చురుగ్గా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి మీ కులానికి ఎప్పటికీ నేను తల వంచి నమస్కారం తెలియజేస్తూ నా వల్ల ఎలాంటి సమస్యలు అవసరం ఉన్నా కానీ ఆ అవసరానికి అనుగుణంగా పనిచేసి మీకు మేలన కార్యక్రమం చేసిన తెలియపరుస్తూ అందరికీ నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ జై పద్మశాలి, జై జై పద్మశాలి, నమస్కారం. బాబు గారు ఇప్పుడు యువ నాయకుడు, అందరి నాయకుడు, భవిష్యత్తులో ఎదగబోయే నాయకుడు మన జయసింహ. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని జై సంతోషి ఫర్టిలైజర్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాప్ ను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. అక్కడ ఎన్ ప్లాంట్ హెల్త్, ఈ ప్లాంట్స్ ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రారంభించారు. రైతులకు అవగాహన సదస్సును అకాడన్ ప్లాంట్ హెల్త్ వారు నిర్వహించారు. తమ ఉత్పత్తుల ద్వారా రైతులకు వ్యవసాయ భూములను నష్టం లేకుండా వ్యవసాయంలో అత్యధిక దిగుబడి వస్తుందని నిర్వాహకులు రైతులకు అవగాహన కల్పించారు.
జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన పలువురు కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చైర్పర్సన్ జమునతో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్ వైఖరిపై విసుగు చెంది అవిశ్వాసానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానానికి కొంతకాలంగా కౌన్సిలర్లు ప్రయత్నిస్తున్నారు. కాగా అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే చైర్పర్సన్ పదవీ కాలం 3 ఏళ్లు దాటి ఉండాలి. పదవీ కాలం పూర్తవుతుండటంతో అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు సిద్ధపడ్డారు. టీఆర్ఎస్ లో గెలుపొందిన 13 మంది కౌన్సిలర్లతో పాటు 3 స్వతంత్రులు, కాంగ్రెస్ కు చెందిన 2 కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే కౌన్సిలర్లంతా చెప్పా పెట్టకుండా క్యాంపునకు వెళ్లారు. హైదరాబాద్ శివార్లోని ఓ రిసార్ట్ లో క్యాంప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ 19వ వార్డు కౌన్సిలర్ బండా పద్మయాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపుకు వెళ్లినట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఆఫీసులో ఉద్యోగులకు కంటి వెలుగు పథకాన్ని జిల్లా కలెక్టర్ అనిదీప్ ప్రారంభించారు. కలెక్టరేట్ లో ఉన్నటువంటి అన్ని విభాగాల ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోగలరని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆబ్సెంటీజం లేకుండా మార్నింగ్ 9 to 4 మళ్ళీ 10:30కి వస్తే వేస్ట్. ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ 9 o'clock రావాలి. 9కి మొదలవుతుంది. ఎవ్రీబడి హ్యాస్ టు బి ఇది మనకి దగ్గర ఇది ఉంటుంది కాబట్టి ఎవరు మిస్ కాకుండా మ్యాండేటరీ అని చెప్పారు. ఇట్స్ నాట్ ఆప్షనల్, ఇట్స్ సర్క్యులర్. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ షాల్ బి రెస్పాన్సిబుల్ టు ఎన్షూర్ దట్ ఆల్ దేర్ స్టాఫ్ గెట్ టెస్టెడ్ ఇంటర్ కంటి వెలుగు మీకు ఇలా పెట్టండి సార్. ఈ లైన్ సార్ కింద లైన్ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో బీజేపీ మీడియా సమావేశం. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి బేషరతుగా గవర్నర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా మందమరిలో ఘనంగా ఎలక్ట్రీషియన్ దినోత్సవ వేడుకలు. మార్కెట్ ప్రధాన కూడళ్ల గుండా పాత బస్టాండ్ వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో వాలీబాల్ కిట్ల పంపిణీ. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ట్రస్ట్ నుండి అన్ని గ్రామ పంచాయతీలకు అందజేత. ఏటూరు నాగారం ఐటీడీఏని ముట్టడించిన ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థినుల తల్లిదండ్రులు. వేధింపులకు పాల్పడుతున్న ఉపాధ్యాయురాలను సస్పెండ్ చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.